ఇంజనీర్లు కాకపోయినా విద్యా వైజ్ఞానిక రంగంలో మెదడుకు పదును పెట్టి ప్రాజెక్టులను రూపొందించారు. హై స్కూల్ విద్యార్థులే అయినా వారి ప్రతిభ భావి భారత ఇంజనీర్లను తలపిస్తోంది. పనికిరాని చిన్న చిన్న యంత్రాలు, తుప్పుపట్టిన ఇనుప ముక్కలు, విద్యుత్ పరికరాలతో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు రూపొందించారు. ఇదంతా ఎక్కడో తెలుసుకోవాలంటే రాజమహేంద్రవరం వెళ్లాల్సిందే. చిన్న పిల్లలు అయినా పెద్ద పెద్ద ఆలోచనలు చూపారు. మెదడుకు పదును పెట్టి ప్రాజెక్టులను తయారు చేసుకుని ప్రదర్శనకు తీసుకొచ్చారు. రాజమహేంద్రవరం బాల విజ్ఞాన మందిర్ హైస్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఉత్సాహంగా సాగింది. చిన్నారులు తమ మెదళ్లకు పదును పెడుతూ రూపొందించిన పలు ఎగ్జిబిట్లు కట్టిపడేశారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతుల విద్యార్థులు ఎగ్జిబిట్లను తయారు చేసి ప్రదర్శనకు పెట్టారు. 3 రోజుల పాటు జరగనున్న ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు రూపొందించిన పలు సైన్స్ ఎగ్జిబిట్లు ఆలోచింపజేసేవిలా ఉన్నాయి. విద్యార్థులు తమ చిట్టి చేతులతో గీసిన చిత్రాలు అబ్బురపరిచాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను చిన్నారులు చక్కగా వివరించారు. అడుగంటిపోతున్న భూగర్భ జలాలను రక్షించుకునే విధానం, రోడ్డు నియమాలు పాటించడం వల్ల కలిగే ప్రయోజనం, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల పనితీరు తదితర ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. రైల్వే క్రాసింగ్ల ప్రమాదాల నివారణకు విద్యార్థులు తయారు చేసిన దృశ్యం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రతి ఏటా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే ఉద్దేశంతోనే సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేస్తున్నట్టు స్కూల్ యాజమాన్యంతో పాటు ప్రముఖులు తెలిపారు. జిల్లాలోని 26 మండలాల నుంచి 524 మంది విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శనలో ప్రదర్శించారు. ఇందులో ఉత్తమ ప్రదర్శనలు జాతీయ ప్రదర్శనలు ఎంచుకోతాయని విద్యాశాఖ తెలిపారు. పిల్లల్లో వాళ్ళకి ఒక వినూత్నమైన ఆలోచనలు ఉంటాయి. మనం వాటిని వెలికి తీసే ప్రాతిపదికన ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసే విధంగా ఈ సైంటిఫిక్ ఈ స్పెసిమెన్స్ అన్ని ఉండాలి. అందుకే ఈసారి ప్రత్యేకంగా డిఓ గారికి ఏం చెప్పామంటే, ఖచ్చితంగా ఏదో రొటీన్ గా చేసేవి, ఎప్పుడప్పుడు ప్రతిదీ చేసే రిపిటేషన్ మోడల్స్ కాకుండా కొంత ఇన్నోవేటివ్ గా కొత్తగా ఉండేటటువంటి మోడల్స్ ని ప్రమోట్ చేయండి, కొద్దిగా టఫ్ గా ఉండండి స్క్రీనింగ్ లో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. హోప్ఫుల్లీ మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారని చెప్పి మనం అనుకుంటున్నాము. సైన్స్ ఫెయిర్ ను తిలకించేందుకు వచ్చిన వారితో హైస్కూల్ పరిసరాలు కోలాహలంగా మారాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తరలివచ్చి ప్రదర్శనను తిలకించారు. ఇక విద్యార్థులు తాము రూపొందించిన ఎగ్జిబిట్ల పనితీరును సోదాహరణంగా వివరించి ఆకట్టుకున్నారు.